ఏంట్రా ఇది? ఈ పరుగేంటి, ఈ గోలేంటి? ఇదంతా మనకి ఎందుకు వచ్చింది గొడవరా? ఒరే ఆ అమ్మాయిని వదిలేరా, వెళ్ళిపోదాం. ప్రేమ కోసం ప్రేమికులను కలపడం ఏంటి? ఇందాక నుంచి మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉన్నాడు రా. ప్రేమ కోసం నాకు కూడా చేస్తున్నాడు రా. ఏం చెప్పాలో తెలియట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? సరే ఎత్తు. ఎత్తి ఏం చెప్పమంటావురా? అమ్మాయిని వేసుకుని మన ఇద్దరం రోడ్ల మీద తిరుగుతున్నాం చెప్పమంటావా? సరే ఈ గొడవ నాకు వద్దురా బాబు, నేను ఎత్తను. అరే శివ, ఏం చేద్దాం చెప్పరా? పోనీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసుకుని డ్రాప్ చేసేద్దామా? మాయా, ఈ సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా చెప్పు. ఎవరు లేరా? రేయ్, తనకి ఇక్కడ ఎవరు లేరంట్రా. ఏంటి ఎవరు లేరా? ఎవరు లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చిందంట? హైదరాబాద్ సందులో మన ఇద్దరిని పరిగెత్తించడానికి వచ్చిందా? అరే శివ, తన గురించి మనకెందుకులే కానీ వెళ్దాం పదరా. రారా. రే పండు, తను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదురా. తను వదలకపోతే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరా. సరే అయితే తనకు చెప్పేసి వస్తాను. మాయా, నాకు హీరో ఫ్రెండ్ కి ఒట్టేసి నో అని చెప్పాడు. అంటే ప్రేమ లేనట్లే. ఈ సీన్ లో లేనట్టే. అయితే తర్వాత సీన్ లో ఉంటుందా? నేను చెప్పానా? ఎందుకు సార్ మమ్మల్ని ఇలా విసిగిస్తారు? నేను చెప్తాను కదా. వీడు టెన్షన్ పడుతున్నాడేంటి? ఎందుకు సార్ మీరు టెన్షన్ పడుతున్నారు? నువ్వు చెప్పేది అట్లా ఉండాలి. ఫోన్ మాట్లాడుకుని వస్తా. ఇది నా స్టోరీ విండో. హలో బావగారు, నమస్కారం. నమస్కారం చెప్పు. ఏంటి బావగారు, మా వాడు కాబోయే పెళ్ళం తప్పుడు బిజీగా ఉన్నాడు. ఏంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదేంది? ఏంది ఎత్తేదిరా పంచా? మీ వాడు రింగ అంటూ యాదాన్ని ఒక దాన్ని వేసుకుని రోడ్ల మీద తిరుగుతాడు. బావా, నువ్వేం మాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మా వాడు ఏంది అమ్మాయిలతో తిరిగేది ఏంది? నో నథింగ్. అబ్బా, ఇంగ్లీష్ కారిపోతానే. ఈడ మా అమ్మికి ఏమైనా జరిగిందా? నువ్వు నీ కొడుకు నో నథింగ్. అసలు జరిగింది ఏందో తెలుసుకోకుండా చిన్న విషయానికి ఇంత రియాక్ట్ అయిపోతావు ఏంది బావా? ఇది చిన్న విషయమా? యువతనని చెప్పు, మెట్ట కొట్టారు. మీ వాడు యాదాన్ని ఒక దాన్ని లేపకపోతే చిన్న విషయమా? నువ్వు కూడా లేపకపో. బావా, నువ్వు టెన్షన్ పడుకో, నేను కనుక్కుంటా కదా. కనుక్కో లేకుంటే అందరినీ కొత్తపోయి బేత జలంలో రాళ్ళు కనిపిస్తా. ఏమనుకున్నావో? ఏంటండి, ఏమైంది? ఏమీ అర్థం కావటం లేదు. వాడు ఫోన్ ఎందుకు తీయటం లేదో చూద్దాం. నేనుండగా ఒక్క గంటలో వాడిని ఆ గబ్బు దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేసా. ఎడం కాలతో ఇచ్చేతాను. ఆడంత పని చేసినాడా? అమ్మాయి ఏంది వెళ్ళిపోవడం ఏంది? నువ్వేందిరా కొయ్యి బొమ్మ అట్టా నుంచున్నావు? ఇంటికి కాబోయాలు దేనో లేపకపోతే నువ్వు ఆ ఉడతలు పట్టా పడతారు కథలు ఇంటికి కూర్చున్నావా? వెళ్ళరా, వెళ్ళండి తీసుకురా. వాడు లేపకపోలేదే, అది అవుతా గబ్బుది వీడి లేపకపోయింది. నువ్వు తట్టుకో. ఈ మాత్రానికి రోడ్ల మీద పడితే నా పరువేం కావాలా? వాడే అడిగిపోతాడే. వాడు సిటీ దాటి పోకుండా బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో మొత్తం మన మందిని పెట్టా. నువ్వు ఆమె లోపల దొరకపో. నా బంగారు తండ్రి పదమ్మి బాగా వస్తాడులే. వాళ్ళు లోపల పోయినాక మన ఇద్దరం సాంగ్ వేసుకుందామా? చెబుతానా? అమ్మి ఏడుస్తుంటే అమ్మో, ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? ఏంటి సార్ అంత టెన్షన్ గా ఉన్నారంటే? అబ్బా, అది నా కథ లేపా, నీ కథేమో చెప్పు. అబ్బా, మీరెక్కడ దొరికారండి బాబు? ఇప్పుడు హీరో తండ్రి హీరో మేనమాకు ఫోన్ చేస్తాడనమాట. అంటే మీకు చేస్తాడనమాట. చేసినాడు. తర్వాత చెప్పు. అరే నేను చెప్పలేదు కదా సార్. చెప్పకపోయినా నాకు తెలిసిలేపా. చెప్పు, తర్వాత చెప్పు. మరదలు బోన్ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసిందండి. అది కూడా అయిపోయిందిలే. తర్వాత చెప్పు. ఇది నేను చెప్పలేదు కదా సార్. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు కానీ తర్వాత ఏమైతే అదో చెప్పు. వీడి క్యారెక్టర్ బాగా ఎక్కేసింది. నిజంగానే హీరో మేనమామ అనుకుంటున్నాడు. కట్ చేస్తే నేను తిన్నానులే, నువ్వు తిను. ఇంతకీ నీకు ఆ పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో చెప్పలేదు. ఓ, పెళ్ళి కొడుకు నచ్చలేదా?
నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అమ్మో లేదంటుంది. కొంపతీసి ఈయన తగులుకుంటుందా ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకీ నీ పేరేంటి? శివ, ఆడు పండు, నా ఫ్రెండ్. హాయ్. హాయ్. నీ అబ్బా హాయిగా ఉన్న బతుకు నీ వల్ల రోడ్డు మీద పడింది కదే. మీదే ఊరు? మీ ఊరే? మా ఊరే. అదే విజయవాడ. ఓ, మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? గుల్బర్గా. ఓ, ఈరోజు ఈవినింగ్ మా ఇద్దరం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి గుల్బర్గా వెళ్తున్నాం. ఈ రోజేనా? కొంపతీసి వస్తానంటదా ఏంటి? శివ, నీతో ఒక విషయం చెప్పాలి. అడుగురా. అదే రే రారా, ఇచ్చాడు ఇచ్చాడు. కారు బొక్కలో ఇరుక్కుపోయి రక్షించన్నా, నీకు పుణ్యం ఉంటదన్నా. అన్నా ఈ బండోడు ఎక్కడికి పోడరా, అలా పట్టుకుందాం పదండి. నన్ను ఎవరైనా కాపాడండి రా. అందుకే లావు తగ్గుతుంది. అరే బాబు డ్రైవర్ నువ్వేనా? ఏంది చెప్పు. ఏంట్రా చెప్పేది? ఇందా నుంచి బొక్క గిలగిలా కొట్టుకుంటున్నాను. బుద్ధున్నాడు ఎవడన్నా ఇక్కడ పెడతానా? చెత్త నా కొడుకు బుద్ధి జ్ఞానం ట్రాఫిక్ సెన్స్ నా కొడుకు చెత్త నా కొడుకు. పండుగ కాయలు పెట్టాను, నీకు దండం పెడతాను. గుర్రంలా పరిగెడుతుంది. ఇంట్లోంచి పారిపోవడం ఎన్నోసారి తల్లి. ఈ టైంలో అతను చూసుకుంటా ఏంటి? పద ఇంట్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి ఇదే బెటర్. రా. పద పద. साहब साहब रुकिए साहब. తెలుసులే. अभी कोल्ड रूम साहब. रुकिए साहब. అమ్మ పూర్తిగా తిత్తే బాగున్నావు. ఏం కావాలి సార్? మాకు డ్రెస్సులు కావాలి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం సార్. పైన ఓకే. వెతకండి అబ్బా అటు ఇటు, నా ముఖం చూస్తే దొరుకుతారా? ఎతకండి. ఈయనొకడు దొబ్బతా ఉంటాడు. అన్నా చెప్పన్నా. ఏమిరా అల్లుడు సిక్కినాడా లేదా? నువ్వేం టెన్షన్ పడకన్నా, గంటలో అల్లుడు నీ కాడ ఉంటాడు. అన్నా నా వేషం గురించి డైరెక్టర్ గారికి గుర్తు చేయన్నా. లొడుగు సలాడము. ఇప్పుడు నువ్వు వేసేది ఆవేశమే. వేషమా? అవు ఇంతకీ ఆ గబ్బు ఎవరో కనుక్కున్నారా లేదా? ఏమో తెలవదన్నా. అల్లుడు గారు మాత్రం మాయా మాయా అని దాన్ని పట్టుకుని ఉరుకుతున్నాడన్నా. మాయనా? వీడు పేరు కూడా కరెక్ట్ చెప్పినాడే. ఇదెక్కడి మాయదాని మాయరా? నాయులు తగులుకున్నది.